ఇవన్నీ ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి మీరు. చాలా దారుణం అయిపోయింది. రేపు ఏమవుతుందనంటే అసలు హోమం కూడా చేశాడు ఒకతను. ఆఖరికి జీసస్ది పెట్టి ఫోటో పెట్టి వాడు మరి ప్రాంక్ చేశాడా కావాలని ఎటకారంగా చేశాడా తెలియదు కానీ మన సోకాల్డ్ ఆంధ్రాలో ఒక పార్టీ ఉండే కలర్స్ ఈ క్రైస్తవ మతాన్ని బాగా పెంపొందించే పార్టీ పెద్ద పార్టీ ఉంది. ఆ కలర్స్ అని హోమగుండంలో ఉన్నాయి. రేపు ఆ నాయకుడి ఫోటో కూడా జేవిజల్ది పెట్టినట్టు పెడతారేమో మరి తెలీదు. ఆ సాంప్రదాయం కూడా వచ్చి వచ్చింది. కాబట్టి దయచేసి ఆట ఆడితే ప్రాపర్గా ఆడండి, అంతేగాని సగం సగం ఆటలు ఆడకూడదు. ఇంకొకటి, ఈ గుండు గీకించడాలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ ఎంటర్ప్రెనర్ ఏం చేస్తారు? మా దగ్గర అంటే నీలాదేవి అని ఒక ఆమె ఉంది. ఆమెకు సంబంధించి ఈ గుండు గీకితే ఆమెకి వెళ్తుంది అని చెప్పేసి వెంకటేశ్వర స్వామికి ఆమె తన జుట్టు వచ్చేటట్టుగా తను వస్త్రం కట్టింది కాబట్టి ఇచ్చారు. మరి మీకే నీలాదేవి ఇచ్చింది, మర్యాదేవి వచ్చి కట్టిందా? ఎలా అసలు?